ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారి మీకు ఇష్యూ ఐడియా ఉందా మీకు? సో దాంట్లో ఎవరిది తప్పు ఉంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఆయన జర్నలిస్ట్ కదా, మొదటి నుంచి జర్నలిస్టులు అంటే ఒక నమ్మకం అనేది ఉంది ప్రజలకు. ఇలా వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల జర్నలిస్టుల మీద నమ్మకం అనేది పోతుంది. మీరు రాజకీయంగా మాట్లాడచ్చు, ఆయనని దూషించవచ్చు, తప్పులేదు. కానీ ఆయన తప్పులను చూపించచ్చు, తప్పులేదు. కానీ ఆయన వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని అనుకుంటున్నా. అట్లా మాట్లాడడం వల్ల ప్రజలకు మీడియా మీద ఒక నమ్మకం అనేది పోతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సమాజంలో మీడియా అన్న జర్నలిజం అన్న కూడా చాలా వాల్యూ ఉంది. సో వీళ్ళు అంత మంచి స్టేజ్ మీద వెళ్ళి ఒక పర్సన్ ని పర్సనల్ గా టార్గెట్ చేసి అన్ని పేర్లు చేసుకున్నాడు, అది ఇదని రకరకాలుగా మాట్లాడారు, మనం చెప్పుకోలేము. సో ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ అంటారా ఒక జర్నలిస్ట్ లో? ఒక జర్నలిస్ట్ పదవిలో ఉండి సమాజానికి పనికొచ్చే మాటలు మాట్లాడాలి. కానీ పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాల గురించి మాట్లాడడం వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు. సమాజానికి పనికొచ్చే మాటలు మాట్లాడతారనే మీడియాను నమ్మేది. ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల మీడియా మీద నమ్మకం పోతాయి ప్రజలకు. ఇప్పటి నుంచైనా దయ ఉంచి సమాజానికి పనికొచ్చే మాటలు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడో, 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడో, 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడో మీకు వచ్చి నష్టం ఏం లేదు. అలా అని 3 పెళ్లిళ్ళు చేసుకున్నారని వాళ్ళ భార్యలు ఏమన్నా వచ్చి కేసు పెట్టారా? ఎక్కడైనా ఫైల్ అయిందా? కేసు ఫైల్ అయిందా? ఏం లేవు కదా. వాళ్ళకి లేని బాధ మీకు ఎందుకు? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లేని బాధ, పవన్ కళ్యాణ్కి లేని బాధ మీకు ఎందుకు? అసలు మీరు ఎవరు? వాళ్ళ పర్సనల్ జీవితం గురించి మాట్లాడనీకి. ఎవరి పర్సనల్ విషయాలలో ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. అట్లానే అందరూ పతివర్తలు ఏమి ఉండరు. ఎవరి సంసారం వాళ్ళది, ఎవరి పర్సనల్ జీవితాలు వాళ్ళవి. పర్సనల్ జీవితాల గురించి మాట్లాడడం అనేది మంచిది కాదని నా అభిప్రాయం. పాసం యాదగిరి గారు కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ గురించి కొంచెం చిన్న చూపుగా చూసి మాట్లాడారన్న. అంటే మీరు చదువు లేని వాళ్ళు అది ఇదని అన్నారు. దాని గురించి ఏం చెప్తారు? సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చదువులేని వాళ్ళు అంటున్నారా? పాసం యాదగిరి గారు అన్న, చదువుకు సినిమా ఇండస్ట్రీకి ఏం సంబంధం అన్న? ఎంబీఏలు చేసిన వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, ఫ్యాషన్ మీద ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చదువుకు ఫ్యాషన్కు సంబంధం లేదు. ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళు కూడా అట్లా అనకూడదు, తప్పు అది. అంటే చాలా మంది చిన్న చూపుగా చూస్తున్నారు అన్న ఇండస్ట్రీ వాళ్ళని. దాని గురించి ఏం చెప్తారు అన్న? చాలా మంది చిన్న చూపు ఇండస్ట్రీ వాళ్ళని చూస్తున్నారంటే అన్న అది చూసే కళని బట్టి ఉంటుంది అన్న. ఏం లేదు, నీ దృష్టిలో నీకు చిన్న చూపు, నా దృష్టిలో నాకు అదొక ఆకాశం అంత గొప్పది. చూసే ఇండస్ట్రీలో తప్పు లేదు, చూసే కళల్లో తప్పు ఉంది అంతే. వాళ్ళు గ్యాదర్ అయిన టాపిక్ వేరు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారంట? ఆయనని ఎందుకు టార్గెట్ చేస్తారు? నాకు కూడా అర్థం అదే కాదు భయ్య. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారో నాకు అర్థం కాదు. ఇక్కడ కూడా అదే అర్థమవుతుంది. నాగేశ్వరరావు ఎవరు? ఇప్పుడు ఆయనకు తెలివి లేదనుకుంటున్నా. తెలివి ఉంటే ఇట్లా పర్సనల్గా మాట్లాడతాడని నేను అనుకోవడంలే. ఆయన జర్నలిస్ట్ హోదాలో ఉండి ఆయన పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మాట్లాడడం తప్పు కదా? మీరే చెప్పండి. జెన్యున్గా మాట్లాడడం, వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మాట్లాడడం జెన్యునిటీనా? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ విషయాల గురించి మాట్లాడడం జెన్యునిటీనా? చెప్పండి. అసలు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ గురించి మీ సమస్య ఏంది? మీ బాధ ఏంది ఇంతకు? సరే బా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, మీ బాధ ఏంది ఇంతకు? మీకేమైనా నష్టమైందా? ఆ 3 పెళ్లిళ్ళకు మీరు ఏమైనా కట్నం ఇచ్చినారా? చెప్పండి. ఆ 3 పెళ్లిళ్ళలో మీ ఏమైనా కట్నం ఇచ్చారా? మీకు ఏమైనా డబ్బు రావాల్సి ఉంటే పోయి అడగండి వాళ్ళ ఇంటికాడికి. మీరు ఇట్లా పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల మేము కట్నం ఇచ్చినాము, మా కట్నం డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వండి అని అడగండి. అసలు మీ బాధ ఏంది అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ వాళ్ళ పర్సనల్ విషయాలబ్బా, మీకేం అవసరం? ఇప్పుడు చూడు, మనము మనిషిగా మాట్లాడాలా.